దానికి కారణం చాలా ఉంది. ఒకటి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆహారం. ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్, పెప్సీ ఇలాంటివన్నీ కూడా రిఫైన్డ్ షుగర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఈ బాడీలో ఉన్న కాల్షియం మెగ్నీషియం అంతా పోతుంది. బలహీనమైన మొక్కలు ఈ పిల్లలు ఎదుగుతారు, కానీ బాగా స్ట్రెంత్ ఉంటుంది వాళ్ళకి. మీరు ఎంత కూల్ డ్రింక్స్ కనిపిస్తారో అంత బలహీనమైన మొక్కలు తయారైన పిల్లలు. దయచేసి మీ పిల్లలకి కూల్ డ్రింక్స్ ఈ జంక్ ఫుడ్కి కొంచెం దూరంగా వచ్చాడు. ఎంత తగ్గిస్తారో గుణమైన మొక్కలు కావాలి అంటే ఎంతైతే రిఫైన్డ్ షుగర్స్కి జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం మనం చూసినట్టయితే క్రిమినల్ సైకాలజీ సపరేట్ సిలబస్ ఉంది. క్రిమినల్ సైకాలజీ అంటే మామూలు మనుషులు ఎవరైతే ఉద్యోగం చేసుకొని నెలకింత ఉద్యోగం చేసుకొని వాటికి సింపుల్గా బతికి ఒక పౌరులాగా ఉన్నవాళ్ళు మీరు క్రిమినల్స్ అంటే మర్డరర్స్, టెర్రరిస్ట్ ఈ రీజియన్లో అన్నారు వాళ్ళు. ఆ రీజియన్ డెవలప్మెంట్ బెస్ట్ ఫార్మ్ అయ్యేది మెడిటేషన్. చిన్నపిల్లలకి దయచేసి చిన్న వయసు నుంచే అంటే కొంచెం ఊహ తెలిసిన వయసు నుంచే మీరు మెడిటేషన్ కానీ ఒకవేళ ఏ మెడిటేషన్ లేకపోతే ఓంకారం ఒక 15 minutes ఓంకారం చేయించినా కానీ ఆ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే బ్రెయిన్ ఏదైతే ఈ పార్ట్ మనం ముఖ్యంగా గుర్తు పెట్టుకుంటాం. ఇక్కడ పిల్లలందరూ గుర్తు పెట్టుకుంటారు మంచిగా. ఇక్కడ గుర్తు పెట్టుకుంటారు ఈ ఏరియా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది. ఆ ఏరియా డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తుంది మీరు చేసే మెడిటేషన్. అట్లీస్ట్ పిల్లలందరికీ కూడా 15 minutes మెడిటేషన్ చేయించండి. కూర్చొని ఓంకారం చేయించుకోండి. దానివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. రేపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా ఉంటుంది. ఒకవేళ మొత్తం సమాజంలో అదే రోజు వస్తే కనుక ఈ క్రిమినల్ సైకాలజీ అంటే ఈ టెర్రరిస్టులు, ఈ మర్డరర్స్, రేపిస్టులు, దొంగలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైతే ఉంటాయో డెవలప్ కాకుండా మన సమాజాన్ని మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ ప్రతి స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇది చాలాపోయే పిల్లలు మానసిక రోగాలకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక విషయం చెప్తాను, పిల్లలకి పడుకునే సమయం కూడా చాలా ముఖ్యం. అంటే 8 గంటలు కనీసం పడుకోవాలి. అలా అని చెప్పేసి రాత్రి 2 గంటలకు పడుకొని పొద్దున్న 9 గంటలకు లేస్తారు అంటే అది కుదరదు. బ్రెయిన్లో హార్మోన్స్ అనేవి ముఖ్యమైన హార్మోన్స్ ఉంటాయి. ఒకటి మెలటోనిన్. పిల్లలందరూ నాకు పాటు చెప్పండి. మెలటోనిన్, గ్రోత్ హార్మోన్, కార్టిజాల్. ఈ 3 హార్మోన్స్ ఉంటాయి. ఈ 3 హార్మోన్స్ కూడా దాన్ని బట్టి చాలా ఇంకా చాలా ఉంటాయి హార్మోన్స్. ఈ 3 కూడా చాలా ముఖ్యమైనవి. రాత్రి పడుకోలేకపోతే కళ్ళు మూసుకుంటాం కదా, మెలటోనిన్ విటమిన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మనం నిద్ర వస్తుంది. అప్పుడు నిద్రపోతాం. టీవీ లైట్లు ఆడినప్పుడు, సెల్ ఫోన్ లైట్లు ఆడినప్పుడు, మన ఇంట్లో లైట్లు ఆడినప్పుడు కళ్ళు మూసుకున్నారు సరిగ్గా నిద్ర రావచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మెలటోనిన్. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ కాలం పిల్లలు రాత్రి పడుకునేప్పుడు స్క్రీన్ కానీ సెల్ ఫోన్ కానీ చూస్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇది ఇప్పుడు చిన్న ప్రాబ్లం అనుకుంటున్నారు. రేపు పొద్దున వచ్చే సమస్య మీరు కట్టుకునే శక్తి మన సమాజానికి లేదు. రాత్రి పడుకునే ముందు మనం సెల్ ఫోన్ చూసుకుంటున్నాం చాలాసేపు. పిల్లలందరికీ అదొక అలవాటు అయిపోయింది. దానివల్ల మెలటోనిన్ అనే వాటిని ఉత్పత్తి జరగట్లేదు. ఎక్కువసేపు టీవీలు, ఎక్కువసేపు ట్యాబ్ చూసే పిల్లలు కళ్ళు మూసుకున్నాక అర్ధగంట గంట దాకా నిద్ర రావట్లేదు. అది కూడా ఒక వ్యాధి. ఇది చాలా మంది తల్లిదండ్రులకి ఇది ఒక ప్రాబ్లం కూడా తెలియదు. ఇలాగే వ్యాధి కుదిరితే డిలేడ్ స్లీప్ ఫేజ్ డిజార్డర్ డిఎస్పీడీ అనే వ్యాధిలోకి వస్తుంది. దానికి ట్రీట్మెంట్ లేదు. మనం తెచ్చుకునే రోగాలు మన జీవితాల్లో నిద్ర మాత్రం వేసుకుని బతకాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి లేదు. మీ పిల్లలు కనుక లేట్గా పడుకొని లేట్గా చేస్తున్నారంటే అది ముదిరిపోతుంది. లోపల ఒక క్లాక్ అంట, బయాలజికల్ క్లాక్. మన టైం కాగానే అలారం ఎట్లా పోతుందో మన బ్రెయిన్లో కూడా ఒక అలారం ఉంటుంది. మీ పిల్లలందరూ నాతో పాటు చెప్పండి. సర్కేడియన్ రిథమ్, సర్కేడియన్ రిథమ్, బయాలజికల్ క్లాక్, సుప్రా ప్యాస్మాటిక్ న్యూక్లియస్. ఇవన్నీ నీకు చిన్న వయసులో నీ తల్లి అర్థం కావు, కానీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సుప్రా ప్యాస్మాటిక్ న్యూక్లియస్ అని బ్రెయిన్లో ఒక పార్ట్. అది ఏం చేస్తుందంటే మన అలారం లాంటిది అనమాట. సెల్ ఫోన్కి అలారం ఎట్లా మన బ్రెయిన్లో కూడా ఎట్లా ఉంటుంది అనమాట. రాత్రి కాగానే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, నిద్ర మధ్యలో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, పొద్దున్న లేవగానే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. మీ పిల్లలు కనుక లేట్గా పడుకొని లేట్ చేస్తే ఆ సైకిల్, అలారం సైకిల్ ఏదైతుందో ఆ
టైం టేబుల్ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది దానివల్ల. ఆ షిఫ్ట్ అయిపోవడం వల్ల మీ పిల్లలు రేపు పొద్దున 9 గంటల కళ్ళు వస్తుందని తింటారు. ఇది ఈ కాలంలో చాలా కామన్గా పెరుగుతుంది. చాప తిన్న నీరులాగా పెరుగుతూ ఉంది. ఏ తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల ఇది జరుగుతుంది. సో అన్నిటికన్నా పెద్ద ట్రీట్మెంట్ ఏంటంటే అవగాహన. దానికోసమే మా ప్రయత్నం కూడా. సో ఇది లేట్గా పడుకొని లేట్ చేయడం వల్ల ఈ మెలటోనిన్ హార్మోన్లు, గ్రోత్ హార్మోన్లు, కార్టిజాల్ హార్మోన్ అనేది ఉత్పత్తి జరగదు. మీరు అనుకోవచ్చు పొద్దున 1 గంటకు పడుకుంటాడు, పొద్దున 9 గంటలకు వేస్తాడు, మధ్యాహ్నం డ్యూటీ బాగుంది అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఆ 7 గంటలు కూడా సరిపోతుంది. ఏ మాత్రం కూడా యాక్చువల్ వాల్యూ ఆఫ్ హార్మోన్ అనేది రిలీజ్ కాదు. దానివల్ల వందల సమస్యలు రేపు పొద్దున వస్తాయి. అంతేకాకుండా ఎవరైతే లేట్గా పడుకొని లేట్గా చేస్తారో ఇప్పుడు ఏ నెగిటివ్ విషయం పిల్లలకి చెప్పకూడదు. తెలుసో తెలియదు ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి, దాన్ని డిస్కరేజ్ చేయకండి. ఎందుకంటే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా పెద్ద విషయం. పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనేది చాలా పెద్ద విషయం. యద్భావం తద్భవతి. నువ్వు స్ట్రాంగ్ అనుకుంటే నువ్వు స్ట్రాంగ్ అవుతుంది. వీక్ అనుకుంటే నువ్వు వీక్ అవుతుంది. ఎందుకంటే స్వామీజీ అంటారు, నాతో పాటు అందరు పిల్లలు చెప్పాలి సరేనా, దాన్ని అందరూ కూడా అడుగుతూ చెప్పాలి. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. స్వామీజీ ఏమంటారు, స్వామి వివేకానంద వారు 4 రకాల స్ట్రెంగ్త్ కావాలంటారు పిల్లలకి. దాంతో పాటు అందరూ చెప్పండి. ఒకటి ఫిజికల్ స్ట్రెంగ్త్, రెండవది మెంటల్ స్ట్రెంగ్త్, మూడవది మోరల్ స్ట్రెంగ్త్, నాలుగవది స్పిరిచువల్ స్ట్రెంగ్త్. పిల్లలు ఎదగడం అంటే ఉత్త మార్కులు కాదు. శారీరకంగా ఎదగాలి, మానసికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. అది కంప్లీట్ ఎదుగుదల. చిన్నప్పటి నుంచి వివేకానంద వారు టీచ్ రిలీజియన్ టు కిడ్స్ అంటారు. ధర్మాన్ని చిన్నప్పుడే బోధించండి ఏం చెప్తారు చిన్నపిల్లలకి. ఎందుకు అంటే ఇఫ్ యూ డోంట్ టీచ్ ధర్మ, సమ్ ఈడియట్ విల్ టీచ్ అధర్మ. మీరు ధర్మాన్ని బోధించకపోతే ప్రపంచంలో 100 విషయాలు చెడు విషయాలు నేర్పించడానికి, మంచి విషయాలు నేర్పితే ఒకరి తల్లిదండ్రులు అయితే ఇంకొకరి గురువుడు. మంచి విషయాలు నేర్పడానికి ఎవ్వరు లేదు. న్యూస్ పేపర్ చేస్తున్నారు, న్యూస్ మ్యాగజైన్ తీస్తున్నారు, మీడియా ఓపెన్ చేస్తున్నారు, ఫేస్బుక్ చేస్తున్నారు. మతం పేరు మీద కూడా, కులం పేరు మీద కూడా ఇంకా చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి పిల్లలకు. మంచి నేర్పించేది ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు. అదే నేర్పించలేకపోతే ఎలా అవుతుంది వ్యవస్థ? ఆధ్యాత్మికత అనేది చాలా ముఖ్యం పిల్లలకి. చిన్నప్పటి నుంచే దయచేసి భగవద్గీతలో ఉన్న ముఖ్యమైన శ్లోకాలు కానీ, వివేకానంద వారి జీవన చరిత్రలు కానీ ఏమి చదవకపోయినా తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే, ముగ్గురు మహాత్ములు చాలా మంది మహాత్ములు ఉన్నారు, కానీ ముగ్గురు మహాత్ముల చరిత్ర, జీవన చరిత్ర పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పండి. వాళ్ళు లేకపోయింటే మన భారతదేశం ఇప్పుడు ఉండేది కాదు, మన సనాతన ధర్మం కూడా ఇలా ఉండేది కాదు. ఒకరి ముఖ్యమైన విషయం ఆదిశంకరాచార్యులు అందరికన్నా ముఖ్యం. ఆయన మొత్తం భారతదేశం అంతా పర్యటించి మన సనాతన ధర్మాన్ని, మన అద్వైత తత్వాన్ని ఇప్పుడు భారతదేశానికి మొత్తం పంచారు. ఇప్పుడు అప్పుడు ఆయన కనుక ఆ కార్యం చేయకపోయింటే, ఆయన తన జీవితాన్ని మన భారతదేశం కోసం సాక్రిఫైస్ చేయకపోయింటే ఈరోజు మన భారతదేశం ఇలా ఉండేది కాదు, మన సనాతన ధర్మం కూడా ఇలా ఉండేది కాదు. రెండో ముఖ్యమైన విషయం ఛత్రపతి శివాజీ. ఆ ఛత్రపతి శివాజీ గారు మన కోసం పోరాడారు, మన కోసం ఫైట్ చేశారు. ఆయన కనుక లేకపోయింటే మనకి ఉండేది కాదు, మన ఐడెంటిటీ ఉండేది కాదు, మన ఎగ్జిస్టెన్స్ కూడా ఉండేది కాదు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన వ్యక్తి స్వామి వివేకానంద వారు. వివేకానంద వారు అవతారం జరిగినప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది. వివేకానంద వారు ఎవరి అవతారం అన్నా? వెరీ గుడ్, శివుడి అవతారం. గురు స్వరూపమైన శివుడి అవతారం. ఆదిశంకరుడు కూడా అంతే, గురు స్వరూపం తీసుకున్న శివుడి అవతారం. ఆ వివేకానందుడు వచ్చే టైంకి మన భారతదేశంలో చాలా పేదరికం, ఫైనాన్షియల్ క్రైసిస్, ఐడెంటిటీ క్రైసిస్. ఒక మొత్తం సనాతన ధర్మంలో అందరూ హిందువులందరూ కూడా అవమానంతో బతికేవారు. ఆ టైంలో ఎన్నో మత మార్పిళ్ళు, ఎన్నో అవమానాలు, మన భాషను వెక్కిరించారు, మన నాగరికతను వెక్కిరించారు, మన కట్టుబట్టులను వెక్కిరించారు. ఆ టైంలో పరాయి దేశం వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశాన్ని అవమానిస్తుంటే, మన దేశస్తులు బయట దేశానికి వెళ్ళి మన దేశం గొప్పతనం చాటి చెప్పిన వ్యక్తి వివేకానంద వారు. అవునా కదా? ఎంత గొప్ప వ్యక్తి! పిల్లలకి భగవద్గీత ఉన్న సూత్రాలు మరియు వివేకానంద వారి చరిత్ర, ఈ ఛత్రపతి శివాజీ చరిత్ర, ఆదిశంకరుల చరిత్ర చిన్న వయసు నుంచే పిల్లలకి దయచేసి బీజం నాటండి. విత్తనము ఇప్పుడు పెడితే చెట్టు అవ్వడానికి టైం పడుతుంది. ముళ్ళ చెట్టు విత్తనం పెడితే ముళ్ళ చెట్టే వస్తుంది, పూల చెట్టు విత్తనం పెడితే పూల చెట్టే వస్తుంది. దయచేసి మీ పిల్లలందరిలో కూడా పూల చెట్టు విత్తనం పెట్టండి. రేపు పొద్దున 10 మందికి ఈడని ఆశ్రయాన్ని ఇచ్చే చెట్లలాగా మారాలి. వీళ్ళు రేపు పొద్దున నారాయణకు, నా మార్కులు, నా ఉద్యోగం అనేటట్టు కాకుండా
సమాజానికి పనికొచ్చేవాళ్ళు వీళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటూ, వీళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ, వీళ్ళ సమాజానికి పనికొచ్చే పౌరులుగా తీర్చిదిద్దే విద్యని, అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అందించడానికి ప్రయత్నించాలి. అంతేగాని ర్యాంకులు మార్కులు ఉద్యోగం వస్తే దాంట్లో నెల కింద ప్యాకేజ్ అనుకుంటే మాత్రం మన వ్యవస్థ, మన దేశం, మన కుటుంబాలు, మన ఆరోగ్యం ఏమీ బాగుండవు. ఇంకొక విషయం, పిల్లలు ఎదిగేటప్పుడు పిల్లలకి ప్రేమ అఫెక్షన్ అనేది దయచేసి మీరు అందజేయండి, దగ్గర తీసుకోండి. మీరు అనుకోవచ్చు చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. మన బ్రెయిన్లో డెవలప్ అయ్యేటప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ ప్లగ్ అక్కడ ఉంది, ఇక్కడ మనకి ఒక ట్యూబ్ లైట్ పెట్టాలి. అప్పుడు ఏం చేస్తాం, ఒక చిన్న వైర్ తీసుకొని వేస్తాం. అలాగే మన బ్రెయిన్లో కూడా ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలంటే సర్క్యూట్స్ ఫార్మ్ అయితే అనమాట. మన చిన్నప్పుడు ఏదైతే లవ్ అండ్ అఫెక్షన్ ఇస్తామో అది బ్రెయిన్లో డెవలప్మెంట్ కోసం అవసరం. అది కనుక ఇవ్వకపోతే, చిన్నప్పుడు తల్లిదండ్రుల నుంచి ఆ ప్రేమ అఫెక్షన్ దొరకకపోతే ఆ బ్రెయిన్లో డెవలప్మెంట్ అనేది జరగదు కంప్లీట్గా, అది అలాగే ఉండిపోతుంది. రేపు పొద్దున ఏదైనా రోజు సంపూర్ణ ప్రేమ అఫెక్షన్ అది దొరికేంత వరకు అది డెవలప్ అవ్వదు. సో దయచేసి పిల్లలకి చాలా లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వండి. ఇంకొకటి, ఎప్పుడైతే మానసిక ఒత్తిడికి గురి చేస్తారో కార్టిజాల్ అనేది హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీరు కాదు, నేను కాదు, ఎవరైనా సరే మానసిక ఒత్తిడి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన బ్రెయిన్లో ఒక సెంటర్ ఉంటుంది, హిప్పో క్యాంపస్, దట్ ఈస్ కాల్డ్ మెమరీ సెంటర్. సో పిల్లలందరూ హిప్పో క్యాంపస్ ఏం సెంటర్, మెమరీ సెంటర్. మన ఒత్తిడి తీసుకున్నప్పుడు ఏమైందంటే మన బ్రెయిన్లో విషం హార్మోన్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ అంటే కొత్త పోతారో అందరికీ అవసరం. కానీ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మన హిప్పో క్యాంపస్ మెమరీ సెంటర్లో ఉన్న కణాలని చంపేస్తుంది. అందుకే ఎవరైతే బాగా మానసిక ఒత్తిడి తీసుకుంటారో వాళ్ళ మెమరీ పవర్ అనేది తగ్గిపోతుంది. దయచేసి పిల్లలకి మానసిక ఒత్తిడి పెట్టకండి. దానివల్ల రేపు పొద్దున వీళ్ళకి మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చదివించి సరిగ్గా గుర్తుకుండకపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. దయచేసి కూడా బాగుపడుతుంది. సో చిన్నప్పటి నుంచి ఉన్నత ఆదర్శాలు అనేది పిల్లలకి ఇవ్వండి. మనం ఏ విత్తనం పెడితే అదే చెట్టు స్వామీజీ కూర్చుంటారు, మెడిటేషన్ అని చెప్పి కూర్చుంటారు. వాళ్ళ ఫ్రెండ్ తోటి, బెంగాలీ ఫ్రెండ్ ఉంటారు, ఇద్దరు కలిసి ఈయన చెట్టు కింద కూర్చుంటారు, ఆయన కూర్చుంటారు. మనం మెడిటేషన్ చేద్దామని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు. ఆయన ఒక 15 నిమిషాలకి వాళ్ళ ఫ్రెండ్ దోమలు కొడుతున్నాయని కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆయన దోమలు ఇలా దోమల్ని కొడుతున్నాడు. ఆయన కానీ కళ్ళు తెరిచి చూస్తే అర్ధగంట వరకు స్వామీజీ చూస్తున్నారు. ఆయన అసలు ఒంటి నిండా పైనుంచి కింద దాకా అన్ని దోమలు బ్లాకెట్ లాగా కవర్ చేసి కూర్చున్నాయి. కానీ స్వామి వివేకానంద ఒక సెకండ్లో కదలలేదు. ఆయన మొత్తం ఒంటి నిండా దోమలు అన్ని కలుస్తున్నాయి, కానీ ఒక్క నిమిషం కదలలేదు. ఒకసారి ధ్యానంలో చెట్టు కింద కూర్చున్నారు. బయట దేశంకి వెళ్ళినప్పుడు పెద్ద తుఫాన్ వస్తుంది, వరదలు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, మొత్తం అంతా చెట్లన్నీ కొట్టుకోబోతున్నాయి, చెట్లు కింద పడుతున్నాయి. కానీ ఆయన కదలట్లేదు, చెట్ల కింద ధ్యానం కింద అలాగే ఉండిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే విదేశీయులు ఎవరైతే ఉన్నారో స్వామీజీని లేపి మళ్ళీ ఎంటబడి పిలిచి లేపి మరీ తీసుకొచ్చారు. కానీ అంత ధ్యానంలో ఎంత మురిగిపోయారంటే పెద్ద తుఫాను ఉరుము వస్తున్నప్పుడే కదలలేదు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అందుకే పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ పవర్ డెవలప్ అవ్వాలి. అంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా మొత్తం ఒక రోజులో కంప్లీట్ చేసేవారు. లైబ్రరీని కూడా పరేషాన్ అయ్యేవారు. ఏంటి ఒకటేలో ఒక ఎంత పెద్ద పుస్తకాలు తీసుకుంటారు, లైబ్రరీలోకి వెళ్ళి మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో బుక్ తీసుకుంటున్నాడు, మళ్ళీ ఇచ్చేస్తున్నాడు. ఇంకో బుక్ తీసుకుంటున్నాడు, ఇచ్చేస్తున్నాడు. అసలు చదువుతున్నాడా లేదా డౌట్ వచ్చింది. లైబ్రరీకి క్వశ్చన్ అడిగారు. ఆ బుక్లో ఏ పేజీలో ఏ పేరాగ్రాఫ్లో ఏ లైన్లో ఏముందో మొత్తం చెప్పేవారు స్వామి వివేకానంద. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఆ ఏకాగ్రత డైరెక్ట్ రమ్మంటే ఎవ్వరికీ రాదండి, రాదు. పిల్లలకి చిన్నప్పటి నుంచి స్వామీజీ మెడిటేషన్ ధ్యానం చేసేవారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక 15-20 మినిట్స్, అంతకన్నా ఎక్కువ కాకపోయినా పర్లేదు, ధ్యానం చేయించడం అనేది అలవాటు చేయించండి. రేపొద్దున మంచి పౌరులు తయారవుతారు మన దేశానికి. వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళ వల్ల సమాజం కూడా బాగుపడుతుంది. సో నేను ఒక చిన్న స్టోరీ చెప్పి వైండప్ చేస్తానండి. నా ఫేవరెట్ స్టోరీ, పిల్లలకి చాలా నచ్చుతుందని ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు ఇంకా చాలా ఇళ్ళ ముందు వాడు ఉండేవాడు. ఆయన చేతితో ఉంటాడు అంటే ఒకర అంటే ఒకరు చెయ్యి ఒకరా, కాలు ఒకరా, మూత ఒకరా, మెడ ఒకరా, అన్ని ఒకరు అంటుండే. అందరు తిట్టేవారు ఆయన. వాళ్ళ మమ్మీ తిట్టేది, అరే నీకు ఏం చెప్పినా అర్థం కాదురా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదురా, నీకు ఏం చెప్పినా అర్థం కాదురా, నువ్వు స్టడీస్ పనికి రావురా. వాళ్ళ గురువు కూడా అదే గురుకులంలో వెళ్ళేవాడు. వాళ్ళ గురువు కూడా తిట్టేవాడు, వాళ్ళ నాన్న తిట్టేవాడు, సమాజం తిట్టేది, అందరూ తిట్టేది. అయితే బాధపడి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు.
పాప నన్ను నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అందరూ నన్ను తింటారు, నాకు ఏం సబ్జెక్ట్ రాదు, మ్యాథ్స్ రాదు, ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, బయాలజీ రాదు, నాకు ఏం రాదు అని చెప్పి అన్ని ఇడిచిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఒకసారి ఒక బావి ఉంటుంది, ఆ బావిని తోడుతుంటారు కదా దారంతో, ఆ దారం ఎక్కడైతే తోడుతారో అక్కడ గుర్తపడింది, ఎక్కడైతే నీరు వెళ్తున్నారో అక్కడ రాయి మీద గుర్తపడింది. అప్పుడు ఆయన ఒక ఆలోచన వచ్చింది, దారం గొప్పదా రాయి గొప్పదా? దారం గట్టి ఉంటుందా రాయి గట్టి ఉంటుందా? రాయి గట్టి ఉంటుంది. ఎక్కడైతే మన దారం తీసుకున్నారో రాయికి ఎందుకు గుర్తుపడింది? మరి మళ్ళీ తోడేసి ఆ గీరిపోయి రాయికి గుర్తపడిందంట. అలాగే ఎక్కడైతే వాటర్ పోతున్నాయో అక్కడంతా రాయికి గుర్తపడిందంట. రాయి గట్టి ఉంటుందా వాటర్ గట్టి ఉంటుందా? రాయి గట్టి ఉంటుంది కదా. మన వాటర్కి వెళ్ళే దాంట్లో రాళ్ళకి గుర్తలు పడే రాపిడి మళ్ళీ రాసుకొని. సో అప్పుడు ఆయనకు అర్థమైంది, లైఫ్లో ఏమైనా నా కొంచెం కష్టమైన పనే కావచ్చు, కానీ మళ్ళీ కష్టపడితే ఆ విద్య నాకు ఎలాగో వస్తుంది. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళాడు, అదే విద్య మళ్ళీ చదివాడు, పెద్ద పండితుడయ్యాడంట ఆయన. అందుకే అంటే ఒక శ్లోకం అంటారు, నాతో పాటు పిల్లలందరూ మొన్న కూడా చెప్పించారు మీతో, ఇప్పుడు ఆ శ్లోకం చదవాలి అందరూ నాతో పాటు. సాధనాత్ సాధ్యతే సర్వం, సాధనాత్ సాధ్యతే సర్వం. అయ్యో నాకు మ్యాథ్స్ వస్తలేదు, నాకు ఫిజిక్స్ వస్తలేదు, నాకు ఇంగ్లీష్ వస్తలేదు, నాకు పెయింటింగ్ వస్తలేదు, నాకు మ్యూజిక్ వస్తలేదు అని ఎప్పుడు పిల్లలు అనకూడదు. మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మళ్ళీ చేస్తే మంచి డ్యాన్సర్ అవుతారు. డ్యాన్స్ కావాలంటే, డ్రాయింగ్ కావాలంటే ప్రాక్టీస్ మళ్ళీ చేస్తే మంచి ఆర్టిస్ట్ అవుతారు. సో మీరందరూ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే గట్టిగా ప్రాక్టీస్ చేయండి, అనుకున్నది సాధిస్తారు. డైలీ మెడిటేషన్ చేయండి, డైలీ యోగా చేయండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ.